హాయ్ అండి, నమస్తే. పచ్చిశనగపప్పు బీరకాయ మసాలా కర్రీ ఎప్పుడైనా చేసుకున్నారా మీరు? లేదంటే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. అంత బాగుంటుందండి ఈ కర్రీ. మెయిన్గా రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా మీరు ఒకసారి ట్రై చేస్తే మీరు కూడా వావ్ అంటారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక కప్పుడు పచ్చిశనగపప్పు నానబెట్టుకుంటున్నాను. కప్పుడైతే సరిపోతాయి. హాఫ్ కేజీ బీరకాయలకి కప్పుడు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. వీటిని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు నానిస్తే కర్రీ చాలా బాగా వస్తుంది. వీటిని బాగా ఇట్లా ఒకసారి వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ పోసి పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి నేను చిన్న కుక్కర్ తీసుకున్నాను. ఇక్కడ ఈ కుక్కర్లోకి మనం నానబెట్టుకున్న హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసేస్తున్నాను. దీనిలోకి 2 కప్పుల నీళ్లు వేద్దాం. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. లేదంటే ఈ ప్లేస్లో మీరు ఒక గిన్నె పెట్టుకొని ఈ పప్పు వేసుకొని వాటర్ సరిపడా వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. నేనైతే కుక్కర్లో వేస్తే ఫాస్ట్ అయిపోతుందని కుక్కర్లో వేసాను. ఒక్క విజిల్, హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. మీకు ఇక్కడ నేను ఈ కర్రీ కోసం చాలా చిన్న మసాలా ఒకటి రెడీ చేయబోతున్నాను. ఈ కర్రీకి చాలా డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఆ మసాలా వల్ల. చూడండి, దీనికోసం నేను ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ బియ్యం అనమాట. సిమ్లోనే ఉంచుకోవాలి, ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని స్లోగా ఇలా వేయించుకోవాలి. జీలకర్ర ఒక స్పూను, ఒక 10 మిరియాలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ఇవి కూడా వేసేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలన్నమాట. సిమ్లోనే మాడకుండా దగ్గరే ఉండి దోరగా వేయించుకోవాలి. మసాలాలు చక్కగా వేగిపోయాయి కదా అన్నీ కూడా. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ మసాలా దినుసుల్ని మిక్సర్ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. కుక్కర్ అయితే విజిల్ వచ్చేసిందండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను. దీనిలోకి 2 స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోవచ్చు. మనం హాఫ్ కేజీ బీరకాయలు తీసుకుంటున్నాము. పచ్చెనపప్పు కూడా తీసుకున్నాం. ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 2 స్పూన్లు వేసుకోవచ్చు. అవసరం అనుకుంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేసాను, సరిపోతుంది. ఆయిల్ వేయడనిద్దాం. దీనిలోకి హాఫ్ స్పూన్ ఆవాలు వేసాను, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి క్రష్ చేసినవి ఒక 4-5 వేసాను. ఎండుమిర్చి కూడా ఒక 2 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. వీటిని కొంచెం ఇలా వేయించుకుని లైట్గా సిమ్లో పెట్టుకుని మనం వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా. తాలింపంతా కొంచెం వేగింది కదా. ఇప్పుడు మనం ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. హాఫ్ కేజీ బీరకాయ కాబట్టి ఒక పెద్ద ఆనియన్ అయితే బాగుంటుంది. ఈ ఆనియన్స్ 50% 60% వరకు కుక్ అవ్వాలన్నమాట. ఫ్లేమ్ని మీడియంకి మార్చుకుని దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్స్ 50% 60% కుక్ అయిపోయండి. ఒక 60% కుక్ అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఒక పావు స్పూన్ పసుపు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్తో స్పూన్ వేసాను. చాలా చిన్న స్పూన్ ఇది. టీ స్పూన్తో అయితే హాఫ్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఈ అల్లం వేసిన తర్వాత 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. వేయించుకోవడం వలన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మని రుచితో ఉంటుంది ఈ బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ. ఇక్కడ చూడండి, పచ్చిశనగపప్పు నేను వాటర్ తీసేసాను. హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానిచ్చాను. ఇదిగో ఇలా ఉడికితే సరిపోతుంది అనమాట. మరీ మెత్తగా ఉడకకూడదు. ఒక పప్పు తీసుకుని మనం ఇలా ప్రెస్ చేస్తే ఇలా అవ్వాలి. ఇలా ఉడికించుకోవాలి. మనం విడిగా గిన్నెలో పెట్టి వాటర్ వేసి ఉడికించుకుంటున్నా కూడా చెక్ చేసుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. అదే మనం కుక్కర్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక్క విజిల్ వస్తే ఇలా ఉడికిపోతుంది, అది తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పప్పు ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి. నేను ఈ మిగిలిన ఉడికంతా కూడా మనం బీరకాయ ముక్కలు వేసిన తర్వాత అందులో వచ్చే వాటర్తో ఉడకాలి. అది అప్పుడు ఈ కర్రీకి మంచి టేస్ట్. ఇప్పుడు మనం ఇలా వేసేసాం కదా, పచ్చిశనగపప్పు వేసిన తర్వాత
2 పచ్చిమిర్చి వేసుకోండి. ఎందుకు వేసానంటే ఇప్పుడు పచ్చిమిర్చి ముందే వేసుకోకూడదు. చక్కగా ఇలా పప్పులో వేసిన తర్వాత బీరకాయతో ఈ పప్పుతో కలిపి ఈ పచ్చిమిర్చి ఉడికితే లైట్గా కుక్ అయ్యి అవ్వకుండా ఉంటుందండి పచ్చిమిర్చి. స్టేజ్లో బీరకాయ ముక్కలు యాడ్ చేసేస్తున్నాను. 1/2 kg బీరకాయ ముక్కలకి 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను నేను. అంటే సుమారుగా 100 గ్రామ్స్ ఉంటాయండి పచ్చిశనగపప్పు. ఇలా బీరకాయ ఎక్కువ ఉండాలి, పప్పు కొంచెం తక్కువ ఉండాలి, అలా ఉండేలాగా చూసుకుంటే ఈ కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఇలా మనం బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాలు వదిలేయాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. 2-3 నిమిషాలు వదిలేస్తే ఈ బీరకాయలో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది, బీరకాయ ఉడుకుతుంది, పచ్చిశనగపప్పు కూడా కొంచెం ఉడుకుతుంది. అప్పుడు చూడండి, ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను. 2-3 నిమిషాల పాటు మధ్యలో 1-2 సార్లు తీసి కలుపుకోవాలి. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. బీరకాయలోంచి వాటర్తో ఈ పచ్చిశనగపప్పు కూడా చక్కగా మనకు కావాల్సిన విధంగా కుక్ అయిపోయింది. ఏం లేదండి, పచ్చిశనగపప్పు మన పంటి కింద పడితే కమ్మని టేస్ట్ వస్తుందనమాట. మెత్తగా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు. ఈ స్టేజ్లో రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసుకోవాలండి. నేను ఈ కర్రీకి సరిపడా ఉప్పు కారం ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చెక్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఈ మసాలా దినుసులన్నీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా, బియ్యము, ధనియాలు, ఇవన్నీ, ఆ పౌడర్ కూడా ఇప్పుడు వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడే ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర వేస్తున్నాను, ఎందుకంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా దినుసులు, కొత్తిమీర అన్నీ కూడా ఈ కర్రీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి సిమ్లో 2 నిమిషాలు ఉంచాలి. ఎందుకంటే ఈ మసాలాలు చక్కగా పట్టుకుంటాయి అన్నమాట. ఈ బీరకాయ ముక్కలకి, పచ్చిశనగపప్పుకి చక్కగా ఈ మసాలా దినుసులు పట్టుకోవాలంటే 2 మినిట్స్ పాటు మనమైతే మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అందుకే నేను ఎప్పుడైతే మూత పెట్టేస్తున్నానో కదలకుండా 2 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాలు అవుతుందండి, మూత తీసాను. చాలా మంచి స్మెల్ అయితే బయటకు వచ్చింది. మసాలా దినుసులన్నీ ఈ కర్రీకి పట్టుకున్నాయి అనమాట. నిజంగా చాలా మంచి ఫ్లేవర్ బయటకు వచ్చింది. చాలా చాలా బాగుంది. కర్రీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకునే ఈ కర్రీ రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. మెయిన్గా రైస్లోకి మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఆ రుచి మీరు కూడా అనుభవిస్తారు. చూస్తున్నారు కదండి, బీరకాయ పచ్చిశనగపప్పు మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి తీరాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే పోరంకీస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది ఎంచుకున్నారంటే మీరు రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ, నమస్తే.